సూరి గారి చిత్రపటం. వీరే ప్రస్తుత బాద్షా అయిన జలాలుద్దీన్ గారి తండ్రి హుమయూన్ బాద్షా గారిని ఓడించిన వారు. మొఘలాయి సామ్రాజ్యానికి ఒక నూతన పదాన్ని ఇవ్వనున్నారు. అది రాజమాతగా ఇవ్వబోతున్నారు. ఓ జగద్రక్షక, జోధా బేగంతో కలిసి ఆరంభమైన ఈ యాత్ర ఎన్నటికీ ముగిసిపోకుండా చూడు. ప్రతి దారిలో ప్రతి మలుపులు అడుగడుగున జోధా బేగం నాతో కలిసి వచ్చేలా కరుణించు. భగవంతుడా, షహిన్షా కోరిన ప్రతి కోరిక నెరవేర్చు. ఓ జగద్రక్షక, జోధా బేగంతో కలిసి ఆరంభమైన ఈ యాత్ర ఎన్నటికీ ముగిసిపోకుండా చూడు. ప్రతి దారిలో ప్రతి మలుపులు అడుగడుగున జోధా బేగం నాతో కలిసి వచ్చేలా కరుణించు. భగవంతుడా, షహిన్షా కోరిన ప్రతి కోరిక నెరవేర్చు. ఇంతకీ ఏం కోరుకున్నారు జోధా బేగం? కోరిన కోరికేంటో బయటికి చెప్పకూడదని మీకు చాలా బాగా తెలుసుగా. అయినా మీరు ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. నేను చెప్పనంటే చెప్పను. మేం గనక మీకు ఏం కోరుకున్నావో చెప్తే మీరు కూడా మాకు చెప్పగలరా? అలా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరేం కోరుకున్నారో నాకు తెలుసు కదా. తెలుసా? ఎలా? ఎందుకంటే షహిన్షా మీరు మీ కోరికను కూడా బిగ్గరగా బయటికే అంటారు. అందుకే నాకు తెలిసిపోతుంది. జోధా, మీరు ఊరికే అలా అంటున్నారు కదా? అదేం కాదు, నేను నిజమే చెప్తున్నాను. నాకు తెలుసుగా మీరేం కోరుకున్నారో. అయితే చెప్పండి, మేము ఏం కోరుకున్నాం? అయినా మీ మనసులో మాట ఏంటో నేను మీకు చెప్పేస్తే దానివల్ల ఏం లాభం ఉంటుంది మీకు? మేమేం కోరుకున్నామో నిజంగానే మీకు తెలుసా? మీకు మా మనసులో మాట తెలిసినట్లయితే జోధా బేగం, మీరు మీ మనసులో మాట కూడా చెప్పేయచ్చు కదా. జోధా బేగం, నేను మీకు చాలా రుణపడిపోయాను. ఎందుకంటే మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఇక్కడికి వస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇక్కడే నిరాడంబరత మీకు నచ్చదేమో అనుకుంటున్నాం మేము. అలా అంటారెందుకు? ఏ చోట స్వాములు నివసిస్తుంటారో ఆ చోటు చాలా పవిత్రమైనదే అవుతుంది. వెండి బంగారాల్లో సుఖం ఉంది అనుకుంటే మీరు కాలి నడకన ఇంత దూరం వచ్చేవారే కాదు అసలు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ చోటికి రావడం, సలీం షేక్ బాబాని కలవడం నిజంగా నా అదృష్టం. వారు నేరుగా దేవుడితో సంబంధం కలవారు. మీరు చక్కగా చెప్పారు జోధా బేగం. అందుకే అంటుంటారు, మనస్ఫూర్తిగా ఇక్కడ ఏం కోరుకున్నా నేరుగా అల్లాకి చేరుతుంది అని. మాకు నమ్మకం ఉంది, అల్లా మన ఇద్దరి కోరికను తప్పక నెరవేరుస్తాడని. మీరిక్కడ కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది రుకయ్య. ముందు అసలు మీరు మాతో రావటానికే ఇష్టపడలేదు. అవును జలాల్, కానీ సలీమా బేగం కూడా మీతో పాటు రాలేదని నాకు తెలిసాక మీరు ఈ యాత్రలో ఒంటరివారైపోతారని నాకు అనిపించింది. అందుకనే నేను... ఒంటరినా? లేక జోధా బేగం కూడా మాతో పాటు వస్తున్నట్టుగా మీకు తెలిసినందువల్లే వచ్చారా ఏమిటి? తను మీతో వచ్చిందని నాకు తెలుసు. అందుకనే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకేనా? అంటే మాకు అర్థం కాలేదు రుకయ్య బేగం. మీకు జోధా బేగంకి పడదని అందరికీ తెలుసు జలాల్. ఇంతకు ముందు కూడా ఒకసారి మీరు జోధా బేగంతో ఒంటరిగా వెళ్ళినప్పుడు మీ మీద పెద్ద పులి దాడి చేసింది. అందుకని ఇప్పుడు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది.
జలాల్, నేనంటున్నది మీరేమైనా వినిపించుకుంటున్నారా? అదే రుకయ్య బేగం, మేము మీ మాటలు వింటున్నాం. పైగా మీరు ఎలాగూ వచ్చేసరి కనుక మంచిదేలేండి. కానీ నా రాక మీకు ఆనందం కలిగించట్లేదని నాకు అనిపిస్తోంది. అలాంటిదేం లేదు రుకయ్య, మీరొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మమ్మల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో మాకు బాగా తెలుసు. కానీ మీకు మాత్రం మీ పట్ల శ్రద్ధ లేదు. మీరు ఇలా సైనికులు లేకుండా, ఎలాంటి భద్రత ఏర్పాటు లేకుండా వచ్చాడు బాగుందా? అది కూడా ఒక సామాన్యుడి వేషంలోనా? మీకు తెలీదు రుకయ్య, ఏ సంగతులు మేము జీవితాంతం సహించాలాగా ఉంటూ తెలుసుకోలేకపోయామో, అర్థం చేసుకోలేకపోయామో అవన్నీ ఒక సామాన్యుడిగా ఉండటం వల్ల తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఇలాంటి స్థితిలో మీరు చెప్పా పెట్టకుండా వచ్చేసి మొత్తం అంతా చెడగొట్టేశారా? నేను చెడగొట్టేశానా? నాకేం అర్థం కావడం లేదు. రుకయ్య, మేము ఈ యాత్రని ఒక సామాన్యుడిలాగే పూర్తి చేయాలనుకున్నాం. పోన్లేండి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. దీన్ని పేదలకు పంచిపెట్టు. వెళ్ళు. ఆదా బాబా. నాకు తెలుసు రుకయ్య బేగం, మీరిక్కడికి వస్తారని తెలుసు. బాబా, అత్తయ్య గారు తమ కోసం కానుకలు పంపించారు. కానుకలు ఆ పైవాడే ఇస్తాడు. ఈ దేశానికి, ఈ లోకానికి కూడా. ఇదంతా ఏంటి రుకయ్య? తమరిని చూశాక తమరికి విశ్రాంతి అవసరమని అనిపించింది. అందుకని మీకోసమే ఏర్పాట్లన్నీ చేయించడం జరిగింది షెహన్షా. అలా మేం చెప్పింది మీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. రుకయ్య బేగం, మేము మీకు స్పష్టంగా చెప్పేశాం కదా, మేము ఈ యాత్రను ఒక సామాన్యుడిలా పూర్తి చేయాలనుకుంటున్నామని. మీరు అనుకున్నంత మాత్రాన మీరు సామాన్యుడైపోరు జలాల్. మీరు ఈ దేశానికి షెహన్షా. అందుకని మీరు ఒక షెహన్షా వైభవానికి తగినట్లుగానే ప్రయాణం చేయాలి. ఒకవేళ ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టేస్తే అప్పుడు మీకు మీ బేగంలకి పరువు మర్యాదలు ఉంటాయా? బేగంలంటే బేగంలలాగే ప్రవర్తించాలి. మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయదలిచారు కదా? నిస్సందేహంగా. అయితే ఈ ప్రయాణం మీరు మాకు తగినట్లుగానే చేయాల్సి ఉంటుంది, ఒక సామాన్యురాలైన భార్యలాగా. కావాలంటే చూడండి, రుకయ్య బేగం చాలా సరదాగా ఉంటుంది. చూడండి, జోధా బేగం ఎంత ఆనందంగా ఉన్నారు. అవును, నాకు ఈ ప్రయాణంలో కలిగిన ఆనందం ఇంతవరకు ఏ ప్రయాణంలోనూ కలగలేదు రుకయ్య బేగం. నిస్సందేహంగా ఉండొచ్చు, కానీ నాకు జోధా బేగంకి చాలా తేడా ఉంది. నేను ఆవిళ్లాగా ఉండలేను. నాకు నా హోదా, వైభవాలే ముఖ్యం జలాల్. కావచ్చు, కానీ ప్రస్తుతం మనం మాట్లాడుతోంది జోధా బేగం గురించి కాదు రుకయ్య బేగం. మనం మాట్లాడుతోంది కేవలం మా గురించి. మేము ఈ ప్రయాణం ఒక సామాన్యుడిలా చేయాలనుకుంటున్నాం, అంతే. షహిన్షా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. రుకయ్య బేగం, మీరు ఇది మా పంతం అనుకున్నా, సంతోషం అనుకున్నా మీ ఇష్టం. కానీ మేము ఈ ప్రయాణాన్ని ఓ సామాన్యుడిలా చేయాలని నిశ్చయించుకున్నాం. మీరు గనక మాతో పాటు రాదలుచుకుంటే మీరు ఈ దుస్తులు వదిలేసి ఓ సామాన్యురాల్లా దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు గనక మీ హోదా, వైభవాలే ముఖ్యం అనుకున్నట్లయితే ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించవచ్చు. ఇందులో మీతో పాటు మేము ఎలాగూ రాబో. అలాగే ఇంకో మాట చెప్పదలిచావు రుకయ్య బేగం, మీరు మాకు ఎంతో సన్నిహితురాలైన మిత్రురాలు. మీరు కూడా మాతో పాటు వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడిక మీరే నిర్ణయించుకోవాలి మీకు ఏది ఇష్టమో. మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి, అంతవరకు మేము బయట నిరీక్షిస్తూ ఉంటాం. లేదు జలాల్, నేను మిమ్మల్ని జోధా బేగంతో కలిసి ఒంటరిగా ఇలా ప్రయాణం చేయనివ్వను. అందుకు గాను ఏం చేయడానికైనా నేను సిద్ధమే, ఏం భరించడానికైనా సిద్ధమే. ఓలమ్మో, నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. బేగం సాహిబా, ఇలా ఎలా నడిచి వెళ్ళగలం? అంటే మరీ సుతారమైపోతున్నావా నువ్వు? నేను మాట్లాడకుండా రావడం లేదు, నీకేమో కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? నోరు మూసుకుని మాట్లాడకుండా నడు. చాలా పొద్దుపోయినట్టుంది, అందుకని మనం ఇక్కడే ఎక్కడో బస చేయటం మంచిది. మా ఉద్దేశంలో రాత్రి గడపడానికి ఈ చోటే బాగుంటుంది అనుకుంటున్నా. కుదాదయ వల్ల
కాసేపు నడవనక్కర్లేదు. హోషియార్, నువ్వు నోరు మూసుకుంటావా? కానీ జలాల్, ఇక్కడెక్కడుంటావ్? ఇది చూస్తే పాతబడిపోయిన ఒక ఇల్లు. సంతోషం జోదా బేగం. ఈసారైనా కనీసం మీరు నా మనసులోని మాట అర్థం చేసుకున్నారు. మీరు కూడా ఇక్కడ ఉండనంటున్నారు కదూ? మరి ఘోరంగా ఉంది. మొఘలై సామ్రాజ్యపు విశిష్టరాణి ఉండగల చోటేనా ఇది? వీల్లేదు. నాకు ఒక రాజపుత్ర రాకుమారిలాగా పేదరికంలో ఆనందించగల నైపుణ్యం చేత కాదు. నేను ఇక్కడ ఎంత మాత్రం ఉండలేను. వేరే గత్యంతరం లేదు రుకయ్య బేగంగా. క్షమించండి నన్ను. ఈ యాత్రలో బేగమ్మని గాని షెహన్షా గాని అనకూడదని మర్చిపోయాను. లేదు హోషియార్, నన్ను బేగం అనే పిలు. మళ్ళీ మళ్ళీ అదే అను. కనీసం అది వినడం వల్లైనా మాకు కొంచెం సంతృప్తిగా ఉంటుందేమో. ఇక పదా. అరే, మీరలా నేల మీద పడుకున్నారే, ఏదైనా పరుస్తానుండండి. అదేం అక్కర్లేదులే ఇంటావిడ. కావాలంటే ఇది మీరు తీసుకోండి. ప్రస్తుతం ఇది మాకేం ఉపయోగపడదు. ధన్యవాదాలు బాబు. దీనికి ధన్యవాదాలు అవి ఇవి ఎందుకులేండి. ఎలాగో మేం బంజారాలమే కదా, మాకు ఇవన్నీ అలవాటే. ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరం పంచుకుంటాం. తీసుకోండి, అందుకోండి, పట్టుకోండి. ఇప్పుడు హాయిగా నిద్రపోండి. ఇదిగో ఇల్లాలా, తినడానికి ఏదైనా పెట్టవా? నేను మీకోసం ఏదైనా వండి పెట్టనా? ఇప్పుడే వద్దు జోధా బేగం, కాసేపటి కిందటేగా మేం భోంచేశాం. అవును, కానీ నేను చూసినంత వరకు మధ్య మధ్యలో ఏదో ఒకటి తినడం మీకు అలవాటిగా. అంటే మీరు మా మీద నిఘా వేస్తున్నారా జోధా బేగం? మా పట్ల గూఢచారిలా వ్యవహరిస్తున్నారు? ఒక రకంగా నాకే మంచిది. మీరు ఎప్పుడు తిన్నా కొంచెమేగా తింటారు. అందువల్ల వంట చేయడం నాకు తేలికవుతుంది. వస్తానుండండి. చూడండి, ఇందా, ఇది మేలిమి బంగారం. దీన్ని ఉంచుకో. ఏదో ఇవాళ రాత్రి మాత్రం ఈ వంట సామాన్లు, ఈ చోటు నాకిస్తే చాలు. అది కూడా మీకు ఇబ్బంది లేకపోతేనే. జలాల్, ఇక్కడంతా పురుగులు పుట్టులు. మీరిక్కడ నేల మీద చాపనా? ఇదెవరిచ్చారు మీకు? పోలేండి, మీరు ఈ చాప మీద ఒకరే పడుకోదలిచారా? మాకు కూడా కొంచెం చోటివ్వరా? చూసారుగా, నాకు కూడా పరుచుకోవడానికి ఏమీ లేదు. ఎప్పటి నుంచి మీరంతా స్వార్థపరులు అయిపోయారు? తప్పకోండి, నన్ను కూడా కూర్చొనివ్వండి. జలాల్, మనం మన వెంట కనీసం ఒక బిచాణ అయినా తెచ్చుకోవాల్సిందని మీకు అనిపించడం లేదా? అలాగే ఇద్దరు ముగ్గురు దాసులని, అలాగే రాత్రి మార్చుకోవడానికి బట్టలు, ఇంకా అలాగే కొంతమంది బట్టలు మార్చడానికి, అలాగే కొందరు భోజనం పెట్టడానికి, ఇంకొందరు మీ కాళ్ళు ఒత్తడానికి. అంతేగా రుకయ్య బేగం? మీరు ఈ వేళకోళం మానేయండి జలాల్. నాకు ఇలా ఉండటం అలవాటు లేదు జలాల్. అలాగే మాకు జోధా బేగంకి కూడా ఇలాంటి జీవితం జీవించే అలవాట్లేదు. కానీ చూశారుగా మేమెంత ఆనందంగా ఉన్నాము. హోషియార్, వస్తున్నా. చెప్పండి అమ్మగారు. వెళ్ళి వంట చేయడంలో జ్యోతా బేగంకి సహాయం చేయి. ఆవిడసలు ఏం వండుతుందో ఏంటో. వెళ్ళు, కొంచెం చూడు ఆవిడ ఏం వండుతుందో. చూడు. అలా చూడవలసిన అవసరం లేదు. జోధా బేగం ఇదివరకే మాకు వంట చేసి పెట్టారు. ఆవిడ వంట చాలా బాగా చేస్తారు. పోలండి, ఇవాళ ఆ వంట ఏదో నేనే చేస్తాను. వంట చేయటం అదేమంత పెద్ద కష్టమైన పని కాదు. తప్పుకో హోషియార్. ఎందుకు అనవసరంగా పట్టుబడుతున్నారు బేగం సాహెబా? నువ్వు మాకేం చెప్పనక్కర్లేదు హోషియార్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో.
ఈ సామాన్లన్నీ మీరెలా సంపాదించారు? ఇక్కడ కొందరు బంజారాలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఈ పిండి, కూరలు, నూనె, మసాలా అన్నీ ఉన్నాయి. నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. మొఘలాయి సామ్రాజ్యపు బేగం అయి కూడా మీరు వాళ్ళని ఇవన్నీ అడిగారా? అడగలేదు, నేను కొనుక్కున్నాను. నా తలకి ఉన్న ఒక నన్ను అమ్మేశాను. చాలా తెలివైన వారు మీరు. ఇక తప్పుకోండి, జలాల్ కోసం భోజనం నేను వండుతాను. తప్పకుండా వండుదురు కాని. ఇంతకీ ఏం వండనున్నారు మీరు? అదే మీరు వండుతున్నదే. ఇప్పుడు నేనే వారి కోసం వంట చేస్తాను. మీరు నాకు కొంచెం సాయం చేయండి. అలాగే. ఇక మిగిలిందల్లా ఈ రొట్టెలు కాల్చడం ఒక్కటే. అంతేగా, నేను రొట్టెలు చేస్తాను. ఇక మీరు వదిలేసేయండి. వంట చేయడం దాదాపుగా అయిపోయింది కదా. లేదు, నేను చేసిందేమీ లేదు. నేను మొహం చూసారా? ఇదేమైనా మీకు రొట్టెలాగా అనిపిస్తోందా? దీన్ని కనీసం పశువులు కూడా తినవు. తప్పు, అలా అనకూడదు. ఎలా ఉంటేనే భోజనమే కదా. అలా భోజనాన్ని అవమానించకూడదు. చాలు, మీరు మాకేం పాఠాలు చెప్పనక్కర్లేదు. ఏంటో పని జోదా బేగం? ఇదేనా మీరు షహన్షాకి పెట్టబోతున్నారు? ఏం రోజు చేయాలనుకుంటున్నారు ఆయన ముందు మీరు? ఈ పనులన్నీ నీకే తెలుసు. నాకు కనీసం రొట్టె చేయడం కూడా రాదనా? రుకయ్య బేగం, కొంచెం ఉండండి. భోజనానికి రుచి కాదు, దాన్ని ఎంత ప్రేమగా వండారన్నది, ఎంత ప్రేమ నింపారన్నదే ముఖ్యం. అప్పుడు ఆ భోజనం తినడానికి సులువుగా ఉంటుంది. మీరు నేను చెప్పేదాన్ని నమ్మి చూడండి. ఒకసారి ఈ రొట్టెని షహిన్షా గారికి వడ్డించి చూడండి. చూస్తారుగా, వారు మీరు పడ్డ శ్రమని తప్పకుండా మెచ్చుకుంటారు. దీన్ని ఎంత మాత్రం కించుపరచరాయన. రండి. చూడటానికి చాలా రుచిగా ఉన్నట్టుంది. రండి, ఇక ఆరంభిద్దాం. వద్దు జలాల్, మీకు చాలా ఆకలిగా ఉండుంటుంది. ముందు మీరే ఆరంభించండి. అవును, నాకు కూడా అంత ఆకలిగా లేదు. కానీ మీకు తోడుగా ఉండడానికి నేను కూడా మీతో పాటు భోంచేస్తాను. వద్దు జలాల్, దీన్ని మాత్రం తినకండి. ఇది మాడిపోయింది. అయినా కూడా మేము దీన్ని తింటాం. ఎందుకని? ఎందుకంటే ఇందులో ఒకరి ప్రేమ దాగి ఉంది. మనస్ఫూర్తిగా చేసిన శ్రమ ఫలితం దాగి ఉంది. దీని మాడిపోయిన అంచులు, దీని ఆకారం ఇవన్నీ చూస్తుంటే మాకు దీని వెనక అది ప్రేమ, శ్రమ, శ్రద్ధ అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని తినకపోతే మా ఆకలి ఎలా తీరుతుంది? రండి, భోంచేయండి. అరే, మీరు కొంచెం ఉండండి. ఈ పనులన్నీ నేను చేస్తాను. లేదు జోదా బేగం, ఈ మాత్రం నేను స్వయంగా చేసుకోగలను. సరే అయితే. షహన్షాకి ఉండటానికి ఒక విశ్రాంతి గృహం ఉండాలని కూడా మీకు అనిపించలేదు కదూ? ఏదో నేను నాతో పాటు కొందరు సేవకుల్ని, దాసుల్ని వెంట పెట్టుకొచ్చాను. అందువల్లే నేను ఈ గుడారం కూడా వేయించగలిగాను. అయినా మీకు చల్లగాలంటే చాలా ఇష్టం కదా, అందుకనే నేను మీ పక్క బయట వేయమని హోషియార్తో చెప్పేశాను.
అయినా నాకు తెలిసినంత వరకు ఒకే గుడారంలో షెహన్షాతో కలిసి ఉండటం మీకు ఇష్టం లేదు కదా, అందుకని హోషియార్ మీకు సాయం చేస్తాడు. అలాంటిదేమీ అవసరం లేదు. సరే చెప్పండి రుకయ్య, మమ్మల్ని రాత్రి ఎక్కడ పడుకోమంటారు? ఇక్కడే నా పక్కనే. చూసారా జలాల్, ఈ రోజు ఈ పక్క నేనే వేశాను. చాలా బాగుంది. మరి జోధా బేగం మీరెక్కడ పడుకుంటారు? నాకు బయట చల్లగాలి చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఈరోజు ప్రశ్న, జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం